మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్‌లో ఉండే వేరియబుల్స్ గురించి చూసాం. వేరియబుల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని. సో, ఈ వీడియోలో మనం పైథాన్‌లో ఉండే డేటా టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏమేమి టైప్స్ ఉంటాయి, అలాగే వాటిని మన ప్రోగ్రామింగ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇక్కడ మన ప్లేలిస్ట్ ఉంది. పైథాన్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అని చెప్పి లేటెస్ట్‌గా పెట్టే వీడియోస్ అన్ని కూడా ఈ ప్లేలిస్ట్‌లో పెడుతున్నాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఈ ప్లేలిస్ట్ ఉంటుంది. అలాగే ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇక్కడ 8 ఇయర్స్ బ్యాక్‌వి. మీరు అన్నీ ఒకేసారి వినాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ వినండి. రోజుకి కొంత ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే వీడియోస్‌ని ఫాలో కండి. ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి మన పైథాన్ వీడియోస్‌ని రిఫర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి వీడియోకి. అలాగే లైక్ చేయండి. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనూ కామన్‌గా ఉండే డేటా టైప్స్. సో, అంటే అన్ని ప్రోగ్రామ్‌లోనూ ఈ డేటా టైప్స్ కామన్‌గా ఉంటాయి. రైట్. ప్రిమిటివ్ అంటే మీనింగ్ అది కాదు. ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ ద మోస్ట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పైథాన్. దే రిప్రజెంట్ సింపుల్ సింగిల్ వాల్యూస్ అండ్ ఆర్ ఇమ్యూటబుల్, కెనాట్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ క్రియేషన్. ఓకే. మనం ఇప్పుడు ఇంటూ ఏ ఈక్వల్స్ టు 33 అని ఇచ్చాను అనుకోండి. సో ఇంటూ లేకపోతే సారీ, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి బేసిక్ డేటా టైప్స్ అనమాట. ఏమేమి బేసిక్ డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయంటే ఇంటూ, ఫ్లోట్, బూలు, స్ట్రింగ్, ఎస్టిఆర్. సో ఇవన్నీ కూడా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇవి కామన్ గానే ఉంటాయి. ఇంటూ, ఫ్లోట్, బూలు, ఎస్టిఆర్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పైథాన్. దే రిప్రజెంట్ సింపుల్ సింగిల్ వాల్యూస్ అండ్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ రాసేటప్పుడు. కెనాట్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ క్రియేషన్. సో ఇమ్యూటబుల్, స్టోర్డ్ బై వాల్యూ, లైట్ వెయిట్, చాలా తక్కువ వెయిట్ ఉంటాయి. స్టోర్డ్ బై వాల్యూస్ ను స్టోర్ చేస్తాం. ఇమ్యూటబుల్, సో మనం ఒకసారి సేవ్ చేసిన తర్వాత అందులో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయలేం. ఓకే. సో కావాలనుకుంటే కంప్లీట్ గా రిమూవ్ చేసి కొత్తది యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఉన్న వాల్యూని చేంజ్ చేయలేం అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కోడ్ లో చూపిస్తాను. సో ఇక్కడ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటూ, ఫ్లోట్, బూల్, స్ట్రింగ్. సో ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూస్ ని సేవ్ చేస్తాము. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ 3.14. బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా టైప్, చాలా చోట్ల మనం వాడతాం బూల్ టైప్. అలాగే ఎస్టిఆర్, సో స్ట్రింగ్ అని కూడా చాలా చోట్ల వాడతాం. సో అలాగే ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి సో మేము లిస్ట్, టుపుల్, డిస్ట్ ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో చూద్దాం. నాన్ ప్రిమిటివ్ ఆర్ కాంపోజిట్ డేటా టైప్స్ అంటాం వీటిని. డేటా టైప్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఆర్ మ్యూటబుల్, కెన్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ క్రియేషన్. ఓకే. కీ డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి ప్రిమిటివ్ డేటా ఇమ్యూటబుల్, స్టోర్డ్ బై వాల్యూ. సో బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటూ, ఫ్లోట్, అలాగే లైట్ వెయిట్. సో నాన్ ప్రిమిటివ్ వచ్చేసి మ్యూటబుల్, స్టోర్డ్ బై రెఫరెన్స్, లిస్ట్, డిస్ట్, సెట్, హెవియర్. ఇవి ఈ డిఫరెన్సెస్ ఒక్కోసారి ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, మీరు ఫ్రెషర్ గా అటెండ్ అయితే. ఓకే. నేను మీకు ఏమడుగుతారంటే ఇంటి డేటా టైప్ ప్రిమిటివా నాన్ ప్రిమిటివా అని అడుగుతారు. లేదు అనుకుంటే సో ఇంట్ అనేది మ్యూటబులా ఇమ్యూటబులా అని అడుగుతూ ఉంటారు ప్రిమిటివ్ ఫంక్షన్స్. సో ఈ డేటా టైప్స్ ఒక కోడ్ రాసి చూద్దాము. సో పైథాన్ ప్రొవైడ్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ టు వర్క్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కన్వర్షన్. ఇవన్నీ రైట్. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను. 20 అని ఇచ్చాను. ఓకే. సో ప్రింట్ ఏ. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 20 అని ప్రింట్ అవుతుంది. మరి ఇందులో ఉన్నది ఏ డేటా టైప్, ఏం డేటా టైపు అని తెలుసుకోవాలనుకుంటే మనకి టైప్ అనే ఫంక్షన్ ఉంది. టైప్ ఫంక్షన్ తోటి మనం దాని యొక్క టైప్ని కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ టైప్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో క్లాస్ వచ్చేసి ఇంటర్ చూపిస్తుంది, అంటే మనకి ఏలో ఇంటిజర్ డేటా టైప్స్ ఉంది. ఈ టైప్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రిమిటివ్ ఫంక్షన్స్. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనకి ఏదైనా వేరియబుల్లో ఏం డేటా టైప్ ఉందనేది మనకు తెలుసుకోవచ్చు. నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ అని ఇచ్చాను. వెంకట్ ప్రింట్
టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్. సో క్లాస్ వచ్చేసి స్ట్రింగ్. ఓకే, సో నాకు నేమ్ ఇక్కడ ఇది ఒక స్ట్రింగ్, నేమ్ అనేది ఒక స్ట్రింగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ నేమ్ ఆఫ్ ప్రింట్ నేమ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో 1 అని ఇచ్చారు. స్క్వేర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు యూజ్ అవుతూ ఉంటుంది మనకి. సో ఏమొచ్చింది నేమ్ ఆఫ్ 1 అంటే మనకి వెంకట్లో ఉన్న వెంకట్ మొత్తం 6 అక్షరాలు అయితే సెకండ్ లెటర్ వచ్చింది. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ అంటాం. 0 నుంచి 0, వి అనేది 0 సేవ్ అయింది, ఈ అనేది 1లో. సో ఇండెక్సింగ్ అంటాం అనమాట, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది పైథాన్లో. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది మనకి ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ ఏముంది, వి ఉంది కదా, వి ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో నాకు లాస్ట్ లెటర్ కావాలి. ఇప్పుడు దీన్ని లెంత్ ఫంక్షన్ ద్వారా కనుక్కొని మనం ప్రింట్ చేయొచ్చు. లేదనుకుంటే వెంకట్, టీ అనేది ఎన్నో అక్షరం, సో 6 లెటర్స్లో ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 5. నేమ్ ఆఫ్ 5 అంటే మనకి టీ వెంకట్ ప్లస్, ఇలా కాకుండా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. -1 అంటే లాస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది మనకి, లాస్ట్ నేమ్. ఓకే, మైనస్ లాస్ట్ అంటే వెంకట్లో ఏముంది, సో మొత్తం 6 క్యారెక్టర్లో లాస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. -2 అని ఇస్తే లాస్ట్ నుంచి సెకండ్ 1 ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, ఏ ఏ అనేది నెగిటివ్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే మనకి ఇలా వస్తుంది. ఒక్కోసారి మనకి ప్రోగ్రామింగ్లో ఏమని అడుగుతారంటే వెంకట్ ఆఫ్, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టి 2 ఇచ్చాను. ఓకే, ప్రింట్ నేమ్ అని అడుగుతారు. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, సో ఎన్ ప్రింట్ అయింది. ఒక్కోసారి ఇలా అడుగుతారనమాట, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ ఆఫ్, వెంకట్ అనే స్ట్రింగ్ లో ఉన్న సెకండ్ లెటర్ ఏదైతే ఉందో అంటే 0, 1, 2, 2 అనేది నేమ్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. అంటే 2 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఏంటి, ఎన్. సో ప్రింట్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి నేమ్ లో ఏం సేవ్ అయింది, ఎన్ సేవ్ అయింది కాబట్టి ఎన్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇలా ఇంటర్వ్యూస్ లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు అనమాట. -1 ఇప్పుడు నేమ్ లో ఏం సేవ్ అవుతుంది, నేమ్ వేరియబుల్లో టీ లాస్ట్ అక్షరం ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ నేమ్ అంటే మనకి టీ అనేది ప్రింట్ అయింది, నెగిటివ్ ఇండెక్స్. ఇలా కోడ్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, తర్వాత మనకి లెన్ ఫంక్షన్ ఉంది. లెన్ ఫంక్షన్ వల్ల యూజ్ అంటే ఇవన్నీ కూడా ప్రిమిటివ్ ఫంక్షన్. లెంత్ ఆఫ్ నేమ్, ఇక్కడ ఇది తీసేస్తున్నాను. సో లెంత్ ఆఫ్ నేమ్ వేరియబుల్, నేమ్, సారీ ఇది డైరెక్ట్గా ఇందులో రాసేస్తున్నాను ప్రింట్ ఫంక్షన్లో. మనకి ఈ నేమ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ లెంత్ ఉంది, సో ఇది తెలుసుకోవడానికి లెంత్ ఫంక్షన్ ఇచ్చేస్తా. 6 లెంత్ ఉంది. ఓకే, సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మీరు లాస్ట్ నేమ్ని, ఏదైనా ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏముందో డిస్ప్లే చేయమని అడుగుతారు. హై వీలర్ హౌ ఆర్ యూ అని చెప్పి నేను నేమ్లో సేవ్ చేశాను. ఓకే, నేమ్ వేరియబుల్లో హాయ్ హౌ ఆర్ యూ అని సేవ్ చేశాను. సో లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఈ నేమ్లో ఉన్న లాస్ట్ అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ వాడకూడదు, లెంత్ ఫంక్షన్ తోటి ప్రింట్ చేయమని అడుగుతారు. ఇప్పుడు మనకి ఇండెక్స్ నేమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లాస్ట్ క్యారెక్టర్స్కి ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎస్ ఎల్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఎల్లోకి లెంత్ ఆఫ్ నేమ్, ఎల్ఎన్ ఆఫ్ నేమ్. సో ఇప్పుడు ఎల్లలో నేమ్ యొక్క లెంత్ ఎంత ఉందో ఎల్లలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎల్ని ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో 14 వచ్చింది. ఇప్పుడు నాకు లాస్ట్ క్యారెక్టర్ కావాలి అంటే ఎల్లలో ఎంత వచ్చింది మనకు 14 అంటే ఈ స్ట్రింగ్ మొత్తం లెంత్ వచ్చేసి 14 క్యారెక్టర్స్. సో కానీ మనకి ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి హెచ్ యొక్క ఇండెక్స్ 0, ఐ యొక్క ఇండెక్స్ 1. అలాగే లాస్ట్ లెటర్ యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ నేమ్ అంటే 14 - 1 కదా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో 1 ఇచ్చాను, రైట్, సారీ ఎల్ ఇచ్చాను.
ఎల్ ఇస్తే ఏమవుతుంది, ఎల్లలో ఇప్పుడు ఎంత, ఎల్ ఎల్ -1. ఓకే, ఎల్లలో నుంచి ఒక వాల్యూ తీసేయమని చెప్తున్నాను, L-1. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో యూ వచ్చింది కదా మనకి. ఎందుకు లెంత్ ఫంక్షన్ ఎంత రిటర్న్ చేసింది, లెంత్ ఫంక్షన్ మనకి 14 క్యారెక్టర్స్ రిటర్న్ చేసింది. సో తర్వాత ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు L-1 అంటే ఎంత, 14-1, 14 మైనస్ అంటే 13 క్యారెక్టర్ ఏదైతే ఉందో మనకి ప్రింట్ చేసింది అనమాట. సో లెంత్ ఫంక్షన్లోనే గివెన్ స్ట్రింగ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు అనమాట, మీరు ఫ్రెషర్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టయితే. ఇలా సో మెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి వీడియోలోనే డిస్కస్ చేద్దాము. అలాగే అలాగే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి నేమ్లో సారీ ఏజ్ అని చెప్పి ఇచ్చాను. ఏజ్ ఈక్వల్స్ టు 34 అని ఇచ్చా. ఓకే, వీటిని కామెంట్ చేసేస్తున్నాను. ఏజ్ ఈక్వల్స్ టు 34. సో కంట్రోల్ పట్టుకుని ఫార్వర్డ్ స్లాష్ అనమాట, సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ పట్టుకుని ఫార్వర్డ్ స్లాష్ నొక్కితే మనకు అవి కామెంట్ అయిపోతాయి ఏజ్. ఇప్పుడు నేను ఏజ్ యొక్క లెంత్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఏజ్. సో ఇక్కడ చూడండి, ప్రింట్ 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 ఎల్. సో మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దాము అసలు ఏం ఎర్రర్ వస్తుంది అనేది. టైప్ ఎర్రర్, ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హ్యాజ్ నో లెంత్. ఇక్కడ మనం లెంత్ ఫంక్షన్ ఓన్లీ స్ట్రింగ్స్ మీద పనిచేస్తుంది, నెంబర్స్ మీద ప్రింట్ కాదు. ఓకే, నెంబర్స్ మీద లెంత్ ఫంక్షన్ పనిచేయదు. లెంత్ 34 లెంత్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయదు, ఓన్లీ లెంత్ ఫంక్షన్ అనేది. సో ఓన్లీ స్ట్రింగ్స్ మీదే వర్కౌట్ అవుతుంది అనమాట. సో క్యారెక్టర్స్ ఏదైతే ఉందో వేరియబుల్స్ లో క్యారెక్టర్స్ ఉంటాయో వాటి మీద వర్కౌట్. రైట్, ఇప్పుడు ఈ టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, టైప్ కన్వర్షన్. సో వీటి వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను నేమ్ ఈక్వల్స్ టు సారీ నెంబర్ 1 ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 22 అని చెప్పి మెన్షన్ చేశాను. నాకు స్ట్రింగ్ ఎందుకు వచ్చింది అనమాట, నాకు వాల్యూ నెంబర్ 2 ఈక్వల్స్ టు 33 నార్మల్గా ఇంటిజర్ దగ్గరనే డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు టైప్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ నెంబర్ ఏమొస్తుంది మనకి, సో స్ట్రింగ్ వచ్చింది. సో నెమ్2 టైప్ ఆఫ్ నెమ్2 వచ్చేసి ఇంటిజర్ వచ్చింది. సో ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు నెమ్1 ప్లస్ నెమ్2 అని చెప్పి రాశాను. నెమ్2 ప్రింట్ సమ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో కోడ్ని రన్ చేశాను. ఏమవుతుంది, టైప్ ఎర్రర్, కెన్ ఓన్లీ కాన్కాటినేట్ స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. సో మనం స్ట్రింగ్ని స్ట్రింగ్ తోటే కన్కాటినేట్ చేయగలుగుతాం, కానీ అది కన్కాటినేషన్ తీసుకుంటుంది ఇక్కడ. సో 22-33 కన్కాటినేట్ చేస్తే 22-33 వచ్చింది మనకి, 22 పక్కన 33. కానీ ఇక్కడ ఎడిషన్ రాలేదు. మన ఇంటెన్షన్ ఏంటి, నెమ్2లో మనకి ఇంటిజర్ ఉంది, నెమ్1లో 22 అని చెప్పి పొరపాటున స్ట్రింగ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నెమ్1లో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నెమ్1 ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ సో నెమ్3 ఈక్వల్స్ టు తీసుకుందాం, పోనీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెమ్3 ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ నెమ్1. ఒకవేళ నెమ్1 నుంచి ఏ వాల్యూ వచ్చినా దాన్ని ఇంటిజర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇంట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తున్నాను. ఏమైంది, సో ఇక్కడ నెమ్2 నెమ్3 తీసుకోవాలి కదా, మనం నెమ్3 తీసుకున్నాం. నెమ్2 నెమ్2 ఈ నెమ్1 ప్లేస్లో నెమ్3 వచ్చింది కదా, నెమ్3. ఇప్పుడు ఎర్రర్స్ అన్ని పోయినాయి. సో మనకి 22 + 33 55 ప్రింట్ అయింది. అంటే మనకి వాళ్ళ ఇంటిజర్ పొరపాటున ఇంటిజర్ వాల్యూ ఏమైంది, స్ట్రింగ్ కింద పంపించారు ఎవరు మనకి వాల్యూని. సో దాన్ని మనం నెమ్1లో సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చిన వాల్యూని మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇంట్ ఫంక్షన్ని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్ ప్రిమిటివ్ ఫంక్షన్ ఆల్
టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్ చూద్దాము. సో x ఈక్వల్స్ టు int ఆఫ్ 3.4 అంటే ఏమొస్తుంది? 3.4లో ఇంటిజర్ వాల్యూ ఏముంది? 3 ఉంది కదా. x ప్రింట్ x ని ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ మనకి 3 వచ్చింది. 3.14 అయినా వచ్చిన వాల్యూని ఏం చేసింది? ఇంటిజర్లో కన్వర్ట్ చేసింది. ఫ్లోట్ ఆఫ్ 5.0 5. సో యాక్చువల్గా అది ఇంటిజర్ వాల్యూ ఉంది. y ఏం చేస్తుంది? ఫ్లోట్ ఏం చేస్తుంది? దాన్ని ఫ్లోట్గా మారుస్తుంది. ఇప్పుడు మనకి 5.0 ప్రింట్ అవుతుంది. str ఆఫ్ 10 అనేది ఇంటిజర్ లాగా ఉంది. దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ప్రింట్ z. ఓకే, ఇక్కడ మనకు తెలియదు, కానీ మనకి టైప్ ఆఫ్ z అన్నా అనుకోండి, స్ట్రింగ్లోకి ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ ఆ జడ్లో స్ట్రింగ్ వేరియబుల్ ఉందని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. అలాగే వ్యాలిడ్ బూల్ ఆఫ్ 1 అని ఇచ్చాను. వ్యాలిడ్ బూల్ ఆఫ్ 1. బూల్ 1 అంటే ట్రూ అన్నట్టు, 0 అంటే ఫాల్స్ అన్నట్టు. ఇప్పుడు వ్యాలిడ్లో ఏ వాల్యూ ఉంది? మనకి ట్రూ వాల్యూ. బూల్ ఆఫ్ 0 ఇచ్చారు. ఇప్పుడు ఫాల్స్ వాల్యూ. ఇప్పుడు బూల్ ఆఫ్ 33 ఇచ్చారు. ఏం వాల్యూ ఉంటుంది? ఇలాగే ఇంటర్వ్యూలో అడుగుతాడు. బూల్ ఆఫ్ 33 ఇచ్చాను, ఏ వాల్యూ ఉంది అని. సో ఏముంది? ట్రూ వాల్యూ ఉంది. బూల్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ ఇచ్చారు. నెగిటివ్ వాల్యూ 33 ఇచ్చారు. ఇప్పుడు ఏ వాల్యూ ఉంది ఇందులో? ట్రూ వాల్యూ ఉంది. ఒక్క 0 ఉన్నప్పుడు మాత్రం ఇది ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, 0.001 ఉంది. ఇప్పుడు ఏదో ఒక వాల్యూ ఉంది కదా, ట్రూనే రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పైథాన్లో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే జెమినీని యూజ్ చేసుకుని ఒక పైథాన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాం. ఏంటంటే కీబోర్డ్ ద్వారా 2 వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకోవాలి. తీసుకుని మనకి ఆ రెండింటి యొక్క సమ్ డిస్ప్లే కావాలి. ఓకే, సో రైట్ ఏ పైథాన్ ఓకే మల్టిప్లికేషన్ ఆఫ్ three numbers using input function right. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ చూడండి. మనకి కోడ్ జనరేట్ చేసింది. ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసుకుంటున్నాను. రైట్. సో నెంబర్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫ్లోట్ కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కామెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కోడ్ని రన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అనేది. సో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 22 2 5 ఇచ్చారు. ఓకే, మనకి 22 5 + 5 × 2 10 10 × 22 222 ఫ్లోటింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ ఏముంది? మనం ఇన్పుట్ ఇచ్చే ఫంక్షన్ ఇన్పుట్లో వాల్యూ ఇస్తుంటే ఆ ఇన్పుట్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుని వచ్చిన వాల్యూని నెంబర్కి అసైన్ చేస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఫ్లోట్ ఫంక్షన్ వాడలేదు అనుకోండి, లేకపోతే ఇంట్ ఫంక్షన్ వాడలా, రైట్. సో రన్ చేస్తున్నాను. ఏమొస్తుంది మనకి? ఎంటర్ ఫస్ట్ నెంబర్ 33, సెకండ్ నెంబర్ 10, థర్డ్ నెంబర్ 1 అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎంత రావాలి? 330 రావాలి. కానీ టైప్ ఎర్రర్ కెనాట్ మల్టిప్లై సీక్వెన్స్ ఆఫ్ నాన్ ఇంట్ టైపు str. ఇక్కడ యాక్చువల్గా నెంబర్ 1 వాల్యూ ఏం తీసుకుంటుంది? ఇక్కడ స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. కీబోర్డ్తో ఇచ్చే ప్రతి వాల్యూని అది స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది. నెంబర్ 1 × నెంబర్ 2 × నెంబర్ 3 3 స్ట్రింగ్ని మల్టిప్లికేషన్ చేసి అవుట్పుట్ కావాలని అడిగాం. ఇది కన్ఫ్యూజ్ అయింది. అందుకని మనం కీబోర్డ్తో ఇచ్చే ఏ వాల్యూనైనా
ఫస్ట్ టైప్ కన్వర్షన్ చేసుకోవాలి. సో వాళ్ళ ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్. ఓకే, నేను ఇంటిలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇంట్ ఇంట్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు వచ్చిన వాల్యూ అండ్ ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయగానే అది క్యారెక్టర్లో ఉంటుంది. మీరు నెంబర్ ఎంటర్ చేసిన ఏది క్యారెక్టర్లోనే ఉంటుంది. దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేశాం. ఓకే, సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నాను. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 22, 10, 10, right? 2200. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాము. ప్రైమరీ, వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్? సో numeric types into float and text type string, boolean type boolean. What are the difference between int and float? So int represents the whole numbers, integers without any decimal point such as 10, -5 or 0. Float represents the numbers of decimal points such as 3.14, -2.5 or 0.01. So how do you create a string? So string 1 equals to hello, string 2 equals to Python. What are the purpose of bool data type? The bool data type represent the boolean values which can be either true or false. Boolean values are often used to conditional statements and logical operations. How do you check the data type of a variable in Python? So using type function, we can find that. You can change the value of primitive data type variable in Python. Well, you can reassign the variable in a new value. Strictly speaking, you cannot change the value of existing primitive data type object. This is because primitive data types are immutable. When you modify primitive data type variables, you are actually creating a new object in memory with a new value. What are some common operations you can perform in numeric data types? Addition, subtraction, multiplication, division, and exponential. Even in next video lo chuddam. How do you convert between different primitive data types using type conversion function into string, float, and bool. Why is important to understand primitive data types in Python? Understanding the primitive data types is crucial for writing correct and efficient Python code. It helps you change appropriate data type for your variables to perform operation correctly. What are the common errors? So type error and value error. Trying to convert a invalid value to specific data type, converting the hello to integer. ఇక్కడ మనకు వాల్యూ ఎర్రర్ వస్తుంది. టైప్ ఎర్రర్, ట్రైంగ్ టు పెర్ఫార్మ్ అన్ ఆపరేషన్ ఇన్కంపాటిబుల్ డేటా టైప్స్. అంటే ఎడిషన్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్ వాల్యూస్ని ఎడిషన్ చేయాలనుకుంటే మనకు టైప్ ఎర్రర్ వస్తుంది. అలాగే టైపింగ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్వాలిడ్ డేటా స్పెసిఫిక్, కన్వర్టింగ్ ద స్ట్రింగ్ టు ఇంటిజర్. స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు వాల్యూ ఎర్రర్ వస్తుంది. రైట్. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇదే ఎగ్జాంపుల్. హౌ ఆర్ యూ, నేమ్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? 1 అంటే మనకి ఏం వాల్యూ వస్తుంది? ప్రింట్ నేమ్ ఆఫ్ 1. ఐ వచ్చింది. ఓకే, 1 ఇండెక్స్ లో ఐ ఉంది. నేను ఇప్పుడు నేమ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఐని నేను కే తోటి రిప్లేస్ చేయాలనుకుని ఈక్వల్స్ టు కే అని ఇచ్చాను. రన్ చేస్తున్నాను. సో నేమ్ కే ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ కేని కొన్ని డబుల్ కోట్స్ లో పెట్టుకోండి. రైట్, మీకు కే. సో నేమ్ 1 లోకి అంటే ఐ ప్లేస్ లోకి కేని యాడ్ చేయమని అడుగుతాం. సో టైప్ str ఆబ్జెక్ట్ డు నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో అంటే ఇది ప్రిమిటివ్ అనమాట. రైట్, అదే మీకు నాన్ ప్రిమిటివ్ లో మీరు అసైన్ చేసుకోవచ్చు, వాల్యూని చేంజ్ చేయలేము. కావాలనుకుంటే మీరు నేమ్ని ఇంకో దాంతో రిప్లేస్ చేసుకోవచ్చు.
సో ఉన్న నేమ్‌నైతే నేమ్‌లో ఒక అక్షరం తీసేసి ఇంకో అక్షరం పెట్టడానికి కుదరదు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.